ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. పుల్లారావు గారు, 600 ఏళ్ల దలైలామా సంస్థ యొక్క అసలు చారిత్రక నేపథ్యం ఏంటంటారు? అలాగే ఇది టిబెట్ బౌద్ధ సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపింది? అతనికి ఆ బౌద్ధ రిలీజన్ దేశం కూడా ఉండేది టిబెట్. దేశానికి ఆ టిబెట్ అనే దేశం భారతదేశం అంత సైజ్, అంత దేశం బుద్ధిజం దలైలామా పరిపాలించేవాడు. ఆయన మతమే కాదు, పరిపాలించేవాడు కూడా. తక్కువ జనాభా, అదొక విశేషమైన పరిస్థితి. ఎవరికి అంత లేదు. ఆయన మీద ఉన్న 600-700 సంవత్సరాలు ఆ వంశాలు అలా వచ్చాయి. ఆ డైనాసిటీ అనరు, ఆ లైన్. ఎప్పుడైతే చైనా 1151లో టిబెట్ని ఫోర్స్ఫుల్గా ఆక్రమించి తీసేసుకున్నారు. అప్పటి నుంచి భారతదేశానికి చైనా మన ఇరుగు పొరుగు నేబర్ ఉంది. లేకపోతే 1000 సంవత్సరాలు చైనాకి భారతదేశానికి సంబంధం లేదు. మధ్యన టిబెట్ ఉంది కదా. మొత్తం టిబెట్ బోర్డరే మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు టిబెట్. భారతదేశానికి ఒక పెద్ద చెడ్డ జరిగింది ఏమిటంటే చైనా తీసేసుకున్నాడు. ఎవరు ఎదిరించలేదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, అందరూ చాలా విసుకెత్తిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు చైనా డామినేట్ చేసి చైనా దలైలామా ఏరియా తీసుకున్నది, ఆయన లొంగిచ్చేది. అప్పుడు కొంచెం కమ్యూనిజం స్ట్రిక్ట్గా ఉండేది. తర్వాత వాళ్ళ భయం ఏంటంటే ఇతను చాలా పవర్ఫుల్ ఫెలో టిబెట్లో. మాట అంటే టిబెటర్స్ అందరికీ వేదాస్, అతను గబుక్కుని రెబెల్ అవుతాడు అని అతను జైల్లో పెడతాం, శిక్షిద్దాం, ఇది చేద్దాం అనుకుంటే మార్చి 31, 1951 భారతదేశాన్ని పారిపోయి వచ్చాడు. 60 సంవత్సరాల ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. భారతదేశం 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. 65 సంవత్సరాల యానివర్సరీ. అందువల్ల అది భారతదేశానికి టిబెట్తో ఈవేళ 650 సంవత్సరాల తర్వాత ఆఖరి దలైలామా మన దేశానికి రావటం, మనం అతనికి దాక్కోవటానికి చోటే ఉంది. చాలా పెద్ద హిస్టరీ దలైలామా భారతదేశానికి. ఈవేళ ఆయన 90 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెన్నో సంవత్సరాలు ఉండడం. ఆయన ఎలాగ ఆయన నెక్స్ట్ ఎవరిని ఏరాలి? ఆల్రెడీ ఆయన ఒక కొత్త విధానం తీశాడు. సగం జనాభా టిబెటియన్ సాయంతో పారిపోయి బయటకు వచ్చేశారు. టిబెట్లోనే పుట్టక్కర్లేదు, నా తర్వాత వచ్చేవాడు బయట కూడా పుట్టవచ్చు అని చెప్పాడు. అది చైనా మేము గుర్తించమంటున్నారు. కానీ దలైలామా ఎవరిని సెలెక్ట్ చేస్తాడో అతనే దలైలామా అవుతాడు. సెంటిమెంట్ అలా ఉన్నది అతను. రాబోయే రోజుల్లో ఒక పెద్ద చరిత్ర, పెద్ద విషయం. మనకి చైనాకి అప్పటి నుంచి విరోధం పండిపోయింది. 59 మార్చి 31 ఎప్పుడైతే వచ్చి మన దేశంలో దాక్కున్నాడో, మనం పర్మిషన్ ఇచ్చామో, రక్షించామో, అప్పటి నుంచి చైనాకి మన మీద, భారతదేశం ఎప్పుడన్నా మనకి ఇబ్బంది అని చేసి 62లో యుద్ధం వచ్చింది. ఇది కూడా ఒక కారణం, చెప్పని కారణం. చైనా ఆయన పేరు ఎత్తదు, ఎక్కితే హిస్టరీ అంతా బయటకు వస్తాం. ఇప్పుడు ఆయన అలా బయటకు తిరగటం ప్రపంచం అందరికీ ఏమి జ్ఞాపకం వస్తుంది? టిబెట్ చైనా గ్రాప్ చేసి ఆక్రమించి. సో రాబోయే రోజులు ఏమవుతుందో మనం చెప్పలేం. కానీ ఇది ఒక పెద్ద హిస్టరీ భారతదేశం. అసలు దలైలామాని ఎందుకు ఒక తిరుగుబాటుదారిగా, ఒక వేర్పాటువాదిగా చైనా ముద్ర వేసిందంటారు? అప్పుడు ఎప్పుడైతే చైనా మావో సేతుంగ్ టైంలో తీసుకున్నారో, చైనా టిబెట్ గ్రాప్ చేసి మాకు సంబంధం ఉన్నది టిబెట్ మా రాజ్యాలకి కింద ఉండేది అన్నది అబద్ధం, వచ్చే అబద్ధం. గ్రాప్ చేశాక అప్పుడు చైనా ఎక్స్ట్రీమ్గా ఉండేది, కమ్యూనిజం, భయపడేవారు. కొత్తగా అధికారంలోకి వచ్చారు, చాలా వైలెంట్గా ఉండేవారు, యుద్ధాలు చేసి వచ్చారు ఆ సైనికులు. మావో సేతుంగ్ బ్రతుకున్నాడు, వీడు పారిపోతాడు, వీడు అల్లరి చేస్తాడు, చంపేస్తే బెటర్ అని, లేకపోతే జైల్లో పెట్టి దాయాలి, అది ప్లాన్ వచ్చింది. అతను కూడా ఏమన్నావాడంటే టిబెట్ మీది కాదనేవాడు. తర్వాత మాది వేరే మతం, మాది వేరే రేస్, నేను చైనీస్ రేస్ కాదు, మా భాష చైనీస్ కాదు. చైనా అంతా మ్యాండరిన్ మాట్లాడతాడు,
ఈ ఒక్క ప్రదేశమే మాండరిన్ మాట్లాడరు, టిబెటియన్ మాట్లాడతారు. అక్కడ తోస్తున్నారు మాండరిన్ నేర్చుకోవాలి, చైనా లాగా అయిపోవాలి అని చేస్తా వస్తున్నారు. చైనా భయపడారు. అప్పుడు అమెరికా అన్ని దేశాలు బలంగా ఉన్నాయి, వాళ్ళు తలుచుకుంటే బయటికి తరివేస్తారు చైనాని. సో భయపడ్డారు. ఆ సమయంలో మార్చ్ 1959లో జవహర్లాల్ నెహ్రూకి ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉంటే కవర్ చేశాడు. నేను వస్తే భారతదేశానికి నాకు రెఫ్యూజ్ ఇస్తారా? ఎస్ అన్నాడు ఇమీడియట్గా. నేను 14 రోజులు పట్టింది ఆయన గుర్రాల మీద దాకుని వచ్చేసి భారతదేశం ఎంటర్ అవుతా. సో ఇది భారతదేశంలో కూడా ఉన్న గొప్పతనం. మొన్న ప్రపంచమంతా హసీనాకి ఎవరో స్థలమే ఉన్నారు. భారతదేశం ఇచ్చిందా లేదా? బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పారిపోతే భారతదేశం మరి అంత గొప్ప దేశం, అంత గొప్ప జనం. రాబోయే రోజుల్లో ఏమవుతాం? చీప్గా చిల్లరగా అయిపోతున్నామా? అది వేరే విషయం. చీపులు అయిపోతున్నాం రోజు రోజుకి మన పాలిటిక్స్ ద్వారా. ఎందుకంటే పాలిటిక్స్ ఇప్పుడు డామినేట్ అయిపోయింది. లేకపోతే ఆ రోజు అప్పుడే మన గొడవలు స్టార్ట్ అయ్యాయి చైనా. ఆ రోజు మనం అతనికి ప్రసిద్ధ విరోధి, డైరెక్ట్ విరోధి చైనాకి మనం తీసుకున్నామంటే మన దేశంలో మనకి ఎంత మోరల్ స్టేచర్ ఉన్నది ఎవరూ కాదనలేదు దలైలామా. అందువల్ల భారతదేశం కూడా చాలా గొప్ప దేశం. దలైలామాని ఎలా ట్రీట్ చేసామో దాన్ని బట్టి గొప్ప దేశం అంటాం కరెక్ట్ మనం. అది చెప్పండి. అదే మీరు ఇంకా వెళ్ళిపోలేదు. 1979లో షా ఆఫ్ ఇరాన్ రాజా పెహల్వి 50 సంవత్సరాలు అమెరికాకి ఎదాయిగా ఉన్నాడు. అమెరికాతో ఎంతో క్లోజ్గా ఉండేవాడు. అక్కడి నుంచి పారిపోవడానికి వెళ్తే అమెరికా స్థలం ఇవ్వలేదు, అమెరికా రానివ్వలేదు. అమెరికా వాళ్ళకి మనకి తేడా ఉన్నదా అంటే బాగా తేడా ఉన్నాయి. అదే మన భయపడేది ఏంటంటే ఆ తేడా పోతుంది భారతదేశంలో రోజు రోజుకి అని కూడా మనం ఆలోచించుకోవాలి.